గులాబీ చెట్టు మనకి మంచి పువ్వులు ఇవ్వాలంటే ఆ చెట్టుని బాగా సూర్యరశ్మి తగిలే చోట, బాగా పంట పండే మంచి నేల మీద పాతిపెట్టి, దానికి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూ, మధ్యలో ఏదైనా చీడ పెడితే ఆ చీడ తీసేసి మళ్ళా పట్టకుండా ఉండటానికి మందులు ఏదైనా స్ప్రే చేస్తూ, దాన్ని చాలా జాగ్రత్తగా కేరింగ్‌గా గనక మనం చూసుకుంటే, కొంతకాలం అయిన తర్వాత అద్భుతమైన సంతోషపడిచే మంచి మంచి గులాబీ పూలు మనకొస్తాయి. అవి చూసి మనము నేను పెంచిన చెట్టు అని మురిసిపోతూ ఉంటాం. అలాగే ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకొని ఒకరు విడిచి ఒకరు ఉండలేని స్థితిలోకి వెళ్ళిన తర్వాత, అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అదే ప్రేమను మెయింటైన్ చేస్తూ, అదే కేరింగ్ని మెయింటైన్ చేస్తూ, ఆ గులాబీ పువ్వుని ఎంత జాగ్రత్తగా చిన్నపిల్లలాగా చూసుకున్నావో, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఎప్పుడైతే మీరు ఉంటారో మీ లైఫ్ అనేది ఎన్నో అద్భుతమైన మర్చిపోలేని మధురానుభూతులతో లైఫ్ లాంగ్ నిండి ఉంటుంది. అదే గనక చేసుకున్నదే మన దగ్గరే పడి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోదు అని చేసుకున్న వెంటనే నెగ్లెక్ట్ చేసి వదిలేసామంటే, గులాబీ చెట్టుని మనం జాగ్రత్తగా చూడకుండా తెచ్చినమ్మటే ఒక చోట పాతిపెట్టి దానికి నీళ్లు పోయకుండా ఏమీ పోయకోకుండా ఉంటే కొన్ని రోజుల్లో అది మాడిపోయి ఎండిపోయి మనమే దాన్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో ఎలా పడేస్తామో మన లైఫ్ కూడా పట్టించుకోకపోతే అదే జరుగు తీరుతుంది. కేరింగ్ అనేది ప్రతి దాంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అందుకోసమే రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా నడవాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక మంచి వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. మిమ్మల్ని అందరినీ చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫైనల్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.